వైఎస్ షర్మిల స్టేట్మెంట్ను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సిబిఐ సమర్పించింది. వైఎస్ వివేక హత్య కేసులో రహస్య సాక్షి వైఎస్ షర్మిల స్టేట్మెంట్గా సిబిఐ పేర్కొంది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల గురించి స్టేట్మెంట్ను సిబిఐ నమోదు చేసుకుంది. ఎంపీ సీటు అవినాష్కు కాకుండా షర్మిల లేదా విజయమ్మకు ఇవ్వాలని జగన్ వద్ద వివేక ప్రపోజల్ పెట్టినట్లు షర్మిల తెలిపినట్లు సిబిఐ పేర్కొంది. రైట్, మొత్తంగా వైఎస్ షర్మిల స్టేట్మెంట్ ను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సిబిఐ సమర్పించింది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ బలరాం. వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి ఈ రోజు అయితే ఊహించిన పరిణామాలు అయితే కొన్ని చాలా చోటు చేసుకుంటున్నాయి. అలా ఈ రోజు అయితే అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరయ్యింది. అలాగే సిబిఐ ఎవరైతే ఉన్నారో వీళ్ళు హైకోర్టుకి ఒక సీల్డ్ కవర్ లో ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అయితే సమర్పించడం జరిగింది. ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి సీక్రెట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ సీఎం స్వయానా చెల్లి ఎవరైతే ఉన్నారో వైఎస్ షర్మిలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి కూడా సీల్డ్ కవర్ హైకోర్టుకి అయితే సిబిఐ సమర్పించింది. వైఎస్ వివేక హత్య కేసులో వైఎస్ షర్మిల రహస్య సాక్షి కింద కూడా సిబిఐ వాళ్ళు అయితే చెప్తున్నారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కూడా దీనికి సంబంధించి వైఎస్ షర్మిల దగ్గర స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు సిబిఐ అధికారులు. ఎంపీ సీటు అవినాష్ కాకుండా షర్మిల లేదా విజయమ్మకి ఇవ్వాలని చెప్పి వివేకానంద రెడ్డి జగన్ కి అయితే ఒక ప్రపోజల్ అయితే తీసుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి ఈ వివేక హత్య కోణంలో అయితే ఇది సూత్ర కీలకంగా ఉంది. ఏదైతే వైఎస్ షర్మిలకు సంబంధించి విజయమ్మకి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి వైఎస్ ఎంపీ టికెట్ అయితే ఇవ్వాలని చెప్పి వివేకానంద రెడ్డి అయితే జగన్ ప్రపోజల్ తీసుకెళ్లడం జరిగింది. కానీ ఆ కోణంలో అయితే అప్పటికే వివేకానంద రెడ్డి హత్య జరగడం, అది తీసుకెళ్లి అవినాష్ రెడ్డికి సీట్ ఇవ్వడం, ఇవన్నీ కొన్ని అనుమానం కలిగించే కోణాలుగా కనిపిస్తున్నాయని చెప్పి సిబిఐ కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ సీక్రెట్ సాక్షిగా అయితే వైఎస్ షర్మిలకు సంబంధించి సీల్డ్ కవర్ అయితే హైకోర్టుకి అయితే ఇవ్వడం జరిగింది సిబిఐ అధికారులు. రైట్, థ్యాంక్ యూ కుమార్.